ఏఐ కంటెంట్పై సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించిన కంటెంట్కు ఖచ్చితంగా లేబుల్ వేయాలని ఆదేశించింది. ఏఐ కంటెంట్ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్ ఉండాలని సూచించింది. ఒకసారి అప్లై చేశాక లేబుల్ను గానీ మెటా డేటాను గానీ తొలగించడానికి లేదా కనబడకుండా చేయడానికి వీల్లేకుండా ఉండాలని స్పష్టం చేసింది. అలాగే చట్టవిరుద్ధమైన, అసభ్య, మోసపూరిత ఏఐ కంటెంట్ను నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఆటోమేటెడ్ సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఏఐ కంటెంట్ను దుర్వినియోగం చేస్తే పడే పెనాల్టీలు, శిక్షల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి 3 నెలలకోసారి యూజర్కు సందేశాలు పంపించాలని సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏఐ జనరేటెడ్ లేదా డీప్ ఫేక్ కంటెంట్ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశించినప్పుడు దాన్ని 3 గంటల్లోనే తొలగించేలా సోషల్ మీడియాకు కేంద్రం గడువు విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా ఏఐ కంటెంట్ సృష్టికర్తలకు లైసెన్సింగ్ ఉండాలని ఇటీవలే కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తాజాగా పార్లమెంటుకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్కు లేబులింగ్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.